7 ఆర్ట్స్ తర్వాత ఫైనాన్షియల్గా డౌన్ అయ్యావు, జాబ్ చేసావు. ఇప్పుడు ఇండస్ట్రీలోని మళ్ళీ నీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురవుతుంది అనే ఆలోచన ఉంటుందా నీ మైండ్లో? ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఉంటుంది. ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు నువ్వు జాబ్ చేసుకోగలవా? కోర్స్ అందుకే చదువుకున్నాకే వచ్చాను. నేను డిగ్రీ పూర్తయ్యాకనే వచ్చాను ఇండస్ట్రీకి. జాబ్ చేసుకుంటూనే మేనేజ్ చేశాను. బేబీ ఎలా చేసిన అనుకున్నారు? మార్నింగ్ 6 to 6 సెట్, ఈవినింగ్ 6:30 to 3:30 నా జాబ్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి సెట్. అంటే 2 hours 3 hours స్లీప్. అంటే అప్పుడు చిన్నదాన్ని కాబట్టి ఇన్ మై 20s 25s ఐ వాజ్ బాడీకి మెటబాలిజం ఉండే, ఇట్ వర్క్డ్ అవుట్ అప్పుడు ఆ టైంలో. సో అలానే పని చేశాను నేను. అంటే జాబ్ ప్లస్ ఇది. సో ఐఎమ్ స్టిల్ ఓకే, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ గోయింగ్ బ్యాక్ టు మై జాబ్. లైఫ్ నాకు ఈ బ్రేక్ ఇచ్చింది, దట్ కార్పొరేట్ వదిలేసి నా నచ్చిన ఫీల్డ్లో ఉండే ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఉన్నాను. ఇఫ్ లైఫ్ ఈజ్ పుషింగ్ మీ బ్యాక్, అంత దూరం తీసుకొని వెళ్ళింది ఒక 2-3 months, ఏం వర్క్ లేదు, డబ్బులు లేవు, ఇంకా 2-3 నెలల తర్వాత అప్పుడు ఎవరు 1 to 3 months అంటే ఇస్తారు ఎవరైనా, బట్ వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయట్లేదు అంటే దెన్ ఐఎమ్ ఓకే గోయింగ్ బ్యాక్, ఐ హావ్ నో ప్రాబ్లమ్ డూయింగ్ ఎనీథింగ్ అనే వాళ్ళు అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే బిల్స్ నాకే వస్తాయి, నాకే లోన్ కట్టింగ్ వస్తుంది, బ్యాంక్ వాడు నాకే ఫోన్ చేస్తాడు, నా క్రెడిట్ కార్డ్ బిల్స్ నాకే వస్తాయి. సో